స్థూలేశ్వరి ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యింది. ఎంతో ఆలోచించి ఒక మంచి తీగలాగా శరీర సౌష్ఠవం ఉన్న అందాల భామ ఫోటో ఒకటి సంపాదించి దాన్ని తన ఫ్రిడ్జ్ డోర్కి తగిలించింది. ఏమైనా తిందామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ ఫోటో చూసి చూసి తీగలాగా ఉండాలంటే తినకూడదు అనుకొని వెనక్కి వెళ్ళిపోయేది. ఇప్పుడిప్పుడే కాస్త వల్లు తగ్గుతుంది తనకి. కానీ అనుకోకుండా ఇంకో ఘోరం జరిగిపోయింది. స్థూలేశ్వరి భర్త బక్కేశ్వరరావు అనూహ్యంగా బరువు పెరిగిపోయాడు. పాపం ఏదో ఒక వంకతో 1కి 10 సార్లు ఫ్రిడ్జ్ వద్దకు వెళ్ళేవాడు ఆ అమ్మడి ఫోటో చూడ్డానికి. స్థూలేశ్వరికి అనుమానం వస్తుందేమోనని ఫ్రిడ్జ్లో నుంచి ఏదో ఒకటి తీసుకొని తినేవాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. పానకాలరావు, నేను తాగుబోతుని ఎంత మాత్రం కాదు అని అన్నాడు. జంగారావు, ఎలా చెప్పగలవు అని అడిగాడు. పానకాలరావు, ఎందుకంటే నేను 2 రోజులు మాత్రమే తాగుతాను అని చెప్పాడు. జంగారావు, ఎప్పుడెప్పుడు తాగుతావు అని అడిగాడు. పానకాలరావు, 1 వర్షం రాని రోజు, 2 వర్షం వచ్చిన రోజు అని చెప్పాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. కండక్టర్గా ప్రమోషన్ వచ్చిందటగా అడిగాడు అప్పారావు. నా బొంద, ఇంతకుముందు సింగిల్ బస్లో కండక్టర్గా పనిచేసేవాడిని, ఇప్పుడు డబుల్ డెక్కర్లో పనిచేస్తున్నానంతే అని చెప్పాడు సురేష్.